వెల్కమ్ టు పొలిటెంట్ న్యూస్. వాట్సాప్ ఇది మన నిత్య జీవితంలో అత్యంత సాధారణంగా మారింది. వాట్సాప్ చూడకుండా ఎవరు ఉండలేని పరిస్థితి కనిపించింది. ఏ సమాచారమైనా మనకు వాట్సాప్ నుంచే వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎవరి ఫోన్లో అయినా ఏ యాప్ ఉన్నా లేకున్నా కానీ వాట్సాప్ యాప్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ మధ్య ఈ వాట్సాప్ యాప్ అనేది కొంత వివాదంలోకి వెళ్ళింది. అసలు వాట్సాప్ ఎందుకు వివాదంలోకి వెళ్ళింది, కారణం ఏంటి, కేంద్ర ప్రభుత్వం సైతం దీనిపై కొంత సీరియస్గా ఉండడానికి ఎందుకు ఈ కారణం ఏర్పడే అన్న అంశాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మొదటగా వాట్సాప్ ఎందుకు వివాదంలోకి వచ్చిందన్న అంశాన్ని ఒకసారి మనం చర్చించే ప్రయత్నం చేస్తాం. రీసెంట్‌గా వాట్సాప్‌కి సంబంధించినంత వరకు కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. ఇది సర్వసాధారణంగా జనరల్‌గా వాట్సాప్ దాన్ని అప్‌డేట్‌గా చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ప్రైవసీకి సంబంధించినంత వరకు కొంత మార్పులు, చేర్పులు చేయడం అనేది సాధారణంగా ఉంటుంది. అందులో భాగంగానే వాట్సాప్ ఈ మధ్య కాలంలో కొంత మార్పులు, చేర్పులు చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇండియాలో ముఖ్యంగా దీనికి సంబంధించినంత వరకు మనం ప్రస్తుతం ఉన్న విధానం ఏంటంటే వాట్సాప్‌లో ఎవరితోనైనా కమ్యూనికేట్ మనం ప్రస్తుతం చేయాలంటే మన ఫోన్ నంబర్ ఖచ్చితంగా వాళ్ళకి తెలిసుండాలి. లేకపోతే మన ఫోన్ నంబర్ ఉంటేనే వాళ్ళకది తెలిసే అవకాశం ఉంటుంది. అది వాట్సాప్‌ల ప్రస్తుతం ఉన్న విధానంలో అదుంది. అయితే దాంట్లో కొన్ని మార్పులు, చేర్పులు చేయాలనే అంశానికి సంబంధించి కొంత వాట్సాప్ కసరత్తు చేస్తున్నట్టుగా మనకు కనిపించింది. నిజానికి ఏ అంశానికి సంబంధించినంత వరకు వాట్సాప్‌కి మనకు రోజు వాడే వాట్సాప్‌కి సంబంధించినంత వరకు ఈ చేంజెస్ వచ్చాయన్నది ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వాట్సాప్‌లో ఏది జరిగినా గానీ అది మనందరికీ చాలా ఇంపాక్ట్ పడతది. ఏ నిర్ణయం వాట్సాప్ తీసుకున్నా లేకపోతే వాట్సాప్‌లో ఎలాంటి మార్పులు జరిగినా గానీ భారతదేశంలో ఎక్కువ శాతం మంది ప్రస్తుతం వాడే యాప్ ఇదే కావడం చేత దీంట్లో ఏం మార్పులు జరిగినా గానీ అది మన పైన ఇంపాక్ట్ చూసే పరిస్థితి కనిపించింది. ఇందులో భాగంగానే లేటెస్ట్‌గా వచ్చిన మార్పు అనేది ప్రస్తుతం కొంత వివాదం అవుతుంది. ఈ మార్పు ఎలా వచ్చిందన్నది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ మధ్య మనం ఒక గుడ్ న్యూస్ కూడా విన్నాం వాట్సాప్‌కి సంబంధించినంత వరకు. భారతదేశానికి సంబంధించిన కునాల్ షా అనే వ్యక్తి వాట్సాప్‌కి సంబంధించినంత వరకు సీఈఓగా అయ్యారనేది ఒక మనకు వార్త రావడం. ఇతనే సీఈఓ ప్రస్తుతానికి వాట్సాప్ మొత్తం గ్రూప్‌కి సంబంధించినంత వరకు భారతదేశానికి సంబంధించిన కునాల్ షా. చాలా యంగ్ పర్సన్. అదే విధంగా చాలా డైనమిక్ పర్సన్. ముఖ్యంగా క్రెడ్ అనే ఒక యాప్‌కి సంబంధించి చిన్న యాప్‌ని ప్రారంభించేసి దాన్ని పెద్దగా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళిన ఘనత ఆయనకు దక్కుతుంది. అందులో భాగంగానే మెటా ఏదైతే వాట్సాప్‌కి సంబంధించి ఉందో వాళ్ళు ఆయనకు సంబంధించిన కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఈయనను కొత్త సీఈఓగా నియమించిన పరిస్థితి కనిపించింది. సో, ఇది గుడ్ న్యూస్ అందరికీ. ఎందుకంటే భారతదేశానికి సంబంధించిన ఒక వ్యక్తి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సాప్‌కి సంబంధించి సీఈఓగా నియమించబడ్డ విషయం అనేది భారతదేశానికి సంబంధించినంత వరకు గుడ్ న్యూస్‌గానే చెప్పుకోవచ్చు. కానీ ఈయన వచ్చిన తర్వాత ఒక కొత్త నిబంధనలు తీసుకొచ్చే ప్రయత్నం ఒకరు చేశారు. ఆ నిబంధన ఏంటనేది కూడా ఇప్పుడు మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ మధ్య మీరు ఫోన్ ఓపెన్ చేసినా, వాట్సాప్ ఓపెన్ చేసినా పైన మీకు ఒకటి కనిపిస్తుంటది. అది మీ అందరికీ దాదాపు అందరికి కూడా వాట్సాప్‌లో అది కనిపించే ఉంటది. దానికి సంబంధించి న్యూ ఫ్యూచర్ అనేది ఒకటొచ్చిందని మనందరికీ కనిపిస్తుంది. అదే ఏంటంటే యూజర్ నేమ్. యూజర్ నేమ్ అనేది ఒకటి కొత్తగా ఇప్పుడు వాట్సాప్‌లో మనం ఓపెన్ చేసిన వెంటనే యూజర్ నేమ్ అనేది మీరు ఏర్పాటు చేసుకోవచ్చనేది వాట్సాప్ కొత్తగా మనకు సమాచారం అందిస్తుంది. ఏంటి యూజర్ నేమ్‌కి సంబంధించినంత వరకు ఏంటి యూజర్ నేమ్ అంటే ఏంటనేది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా వాట్సాప్ ఏం చెప్తుందంటే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలో ఏముంటుందంటే మీ నంబర్ అవతల వాళ్ళకు తెలవాల్సిన అవసరం లేదు. యూజర్ నేమ్ ద్వారానే మీరు వాళ్ళకు కనెక్ట్ కావచ్చు. ఎందుకు అంటే ఇది ప్రైవసీ భాగంలో మేము చేస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కడికి మీ నంబర్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కొత్తగా ఎవరైనా మనకు పరిచయమయ్యారు. వారికి వాట్సాప్ నంబర్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ వాట్సాప్ ఇప్పుడు ఏం చెప్తుందంటే మేము కొత్తగా తీసుకొచ్చే ఫ్యూచర్‌లో ఏదైతుందో దాన్ని యూజర్ నేమ్ అనేది మేము చెప్తాము. మీరు యూజర్ నేమ్ మాత్రం చెప్తే సరిపోతుంది. మీ ఫోన్ నంబర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన ఫ్యూచర్. అంటే యూజర్ నేమ్ కాన్సెప్ట్ ఏంటంటే నంబరు మీరు చెప్పరు. మనకొక కొత్తగా ఎవరైనా బయట పరిచయమయ్యారు. వాళ్ళకి మన కాంటాక్ట్ వచ్చిన వస్తుంది. లేకపోతే వాట్సాప్‌లో మీకు నేను డీటెయిల్స్ పంపిస్తానని అతను చాలామంది మనకు చెప్తుంటారు. ఏదైనా ఇష్యూ గురించి మనం మాట్లాడుతుంటే వాట్సాప్‌లో మీకు టోటల్ డీటెయిల్స్ పంపిస్తానని చెప్తారు. అప్పుడు ఆయనకు మనం నంబర్ షేర్ చేస్తే ఆయన మనకు పంపిస్తారు. కానీ ఇప్పుడు వాట్సాప్ కొత్తగా తీసుకొస్తున్న ఫ్యూచర్‌లో ఏంటంటే ఆయనకు నంబర్ ఇయ్యాల్సిన అవసరం లేదు. ఏదో ఒక యూజర్ నేమ్ మనం ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. ఒక పేరు ఎక్స్‌వైజెడ్ అని పెట్టుకొని ఒకటి యూజర్ నేమ్ క్రియేట్ చేసుకుంటే మనం జస్ట్ మీ నంబర్ ఏంటంటే నంబర్ అక్కర్లేదు. ఎక్స్‌వైజెడ్ అనే యూజర్ నేమ్ వాళ్ళకిస్తే వాళ్ళు మనకు కాంటాక్ట్ అవుతారు. అది కొనసాగుతుంది. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందని వాట్సాప్ అంటుందంటే ప్రైవసీ అనేది ఒకటి ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరికి మీ నంబర్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒక కొత్త వ్యక్తికి మీ నంబర్ ముఖ్యంగా భారతదేశంలో మహిళలకు సంబంధించినంత వరకు గానీ, స్కూలుకు సంబంధించిన ఆడపిల్లలకు సంబంధించి గానీ, ఇతర చదువుకున్న ఆడపిల్లలకు సంబంధించి నెంబర్ అనేది కొంత ఇబ్బందిగా ఉంటుంది. అందరికీ షేర్ చేయడం కరెక్ట్ కాదు గనుక యూజర్ నేమ్ అనే విధానాన్ని తీసుకురావడం వల్ల ఈ సమస్యకు కొంత పరిష్కారం వస్తుందని చెప్పేసి ఇది టోటల్‌గా వాట్సాప్ వాళ్ళు చెప్తున్న సమాధానం. యూజర్ నేమ్ అంటే ఏంటంటే
మీ నెంబర్ అవసరం లేదు. జస్ట్ ఒక ఐడెంటిటీ మీరు ఏదో ఒకటి యూజర్ నేమ్ అని క్రియేట్ చేసుకుంటే అది ఇక్కడి నుంచి ఆ యూజర్ నేమ్ ద్వారానే వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇతర యాప్స్‌లో కొన్ని యాప్స్‌లో అలాగే ఉంటుంది. మీరు వేరే దానికి మీ నెంబర్ షేర్ చేయరు. చాలా వాటిలో ఆ విధానం ఉంటుంది. ఆ విధానాన్ని వీళ్ళు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక్కడే కొంత ఒక రకమైన చిన్నపాటి అనుమానాలు ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వానికి వ్యక్తమవుతున్నట్టుగా మనకు కనపడుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంకి సంబంధించినంత వరకు కేంద్రమైనా గానీ మిగతా వర్గాల నుంచి వస్తున్న అభ్యంతరాలు కేంద్రం ఏమంటుందనేది నేను తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తాను కానీ మిగతా వర్గాలకు సంబంధించి కొన్ని వర్గాల నుంచి వస్తున్న అభ్యంతరాలను నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. భారతదేశంలో సైబర్ క్రైమ్ అనేది అత్యధికంగా ఎక్కువ జరుగుతుంది. దాదాపుగా 30,000కు పైగా సైబర్ కేసులు ప్రతిరోజు నమోదవుతున్న పరిస్థితి కనిపించింది. సైబర్ క్రైమ్ అనుకోండి, అదేవిధంగా డిజిటల్ అరెస్ట్ అనేది ఒకటి బాగా వింటుంటాం మనము. దీనికి సంబంధించి వాట్సాప్ వేదికగా ఇవన్నీ జరుగుతున్నాయి. చాలామంది వాట్సాప్‌గా మేము ఈడీ అధికారులమని, సీబీఐ అధికారులమని, ఐటీ అధికారులమని కాల్ చేసి, వీడియో కాల్స్ చేసి ఇవన్నీ బెదిరిస్తున్న పరిస్థితి ఇప్పటికే ఉంది. చాలామంది లక్షల కోట్ల రూపాయలు కోల్పోతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో టెక్నాలజీ, సైబర్ క్రైమ్ ఈ 2 కూడా సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వంలో కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీరు ఐడెంటిటీ నంబర్ తెలవకుండా యూజర్ ఐడీ ఇవ్వడం వల్ల అవతల వాళ్ళు ఓకే కామన్ పబ్లిక్‌కి ఇది బెస్ట్ కొంచెం బాగానే ఉపయోగపడుతుందేమో ఎందుకంటే అందరికీ నంబర్ షేర్ చేసే అవకాశం లేదు గానీ, సైబర్ క్రైమ్ చేసేవాడికి ఇదొక అడ్వాంటేజ్ అవుతుందన్నది కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. సైబర్ క్రైమ్ చేసేవాడు ఇప్పుడైతే వాడికి నెంబర్ ఏదో ఒక నెంబర్ మేము క్యాచ్ చేసుకోవడానికి అవసరం ఉంటుంది కానీ ఇప్పుడు కొత్త ఫ్యూచర్ వల్ల వాడు కేవలం ఐడి పెట్టేసి వాడు ఏదైనా పెట్టుకోవచ్చు. ఒక విఐపి పేరు పెట్టుకోవచ్చు, ఒక రాష్ట్రానికి సంబంధించిన మంత్రి పేరు పెట్టుకోవచ్చు, ఒక ప్రముఖ సినీ స్టార్ పేరు పెట్టుకోవచ్చు, ఎవరైనా క్లెయిమ్ చేసుకో యూజర్ నేమ్ అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు. చిన్న నేమ్ చేంజ్ ఉంటుంది. రావు అనే చోట రావు తీసేసి ఏ ప్లేస్లో ఇంకేదైనా పెట్టొచ్చు, లేకపోతే 1, 2, 3 యాడ్ చేయొచ్చు. సో ప్రముఖుల పేర్లు, విఐపీలకు సంబంధించిన పేర్లు, పోలీస్ అధికారులకు సంబంధించిన పేర్లను కూడా యూజర్ ఐడిగా పెట్టుకొని వేరే వాడు ఫ్రాడ్ చేసే అవకాశం ఉంటుంది కదా. ఇది ప్రధానంగా ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్న చర్చ. అంటే వాట్సాప్ తీసుకొచ్చిన నిబంధనలు ఏదైతే ఉందో కొత్తగా ఉంది, అది ఇంకా దాన్ని అమలు చేయలేదు. వాళ్ళు కొంతకాలం తర్వాత అమల్లోకి తీసుకొస్తామని చెప్తున్నారు కానీ యూజర్ నేమ్ అనేది విధానాన్ని మాత్రం ప్రవేశపెడుతున్నట్టుగా వాళ్ళు ప్రకటించిన నేపథ్యంలో దీనిపైన ఇప్పటికే సైబర్ ఎక్స్పర్ట్స్ కానీ చాలా మందిలో ఉన్న అనుమానం ఏంటంటే మీరు నెంబరు ఇవ్వకుండా ఉండడం ప్రైవసీ పరంగా అది ఓకే కానీ క్రైమ్ చేసేవాడు, సైబర్ క్రైమ్ చేసేవాడు, ఆన్లైన్ ఫ్రాడ్ చేసేవాడికి ఇది ఒక ఆప్షన్గా ఉంటుంది కనుక ఇలాంటిది చేయడం సరైంది కాదని కొంత చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఒక ఆలోచన చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇదే సమయంలో ఇంకొక ఇష్యూని కూడా మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ మధ్య కాలానికి సంబంధించినంత వరకు మనం ఒక యాప్, ఒక ఎగ్జామ్కి సంబంధించిన వివాదాన్ని కూడా మనం బాగా చూసాం. ఎందుకంటే టెక్నాలజీ పెరిగినాక, యాప్స్ పెరిగినాక ఏ రకమైన సమస్యలు వస్తాయని. అదే నీట్ ఎగ్జామ్కి సంబంధించి టెలిగ్రామ్ యాప్ని కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల పాటు బ్యాన్ చేసింది. అదంతా మనం చూసాం. ఈ ఎగ్జామ్కి టెలిగ్రామ్ యాప్కి ఏంటి సంబంధం, ఎందుకు బ్యాన్ చేసిందంటే అది కూడా నేను తెలిపే ప్రయత్నం చేస్తాను. నీట్ ఎగ్జామ్ తెలుసు, భారతదేశంలో మెడికల్ కాలేజీలకు ప్రవేశానికి సంబంధించి ఈ ఎగ్జామ్ పాస్ అవుతేనే దీంట్లో ర్యాంక్ వస్తేనే సీట్లు వస్తాయి. సో నీట్ ఎగ్జామ్ భారతదేశంలో అత్యంత కీలకమైన, అత్యంత పెద్ద ఎగ్జామ్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రవేశం మీకు కావాలంటే ఈ ఎగ్జామ్ మీరు రావాల్సిందే. కానీ ఈ ఎగ్జామ్కి సంబంధించి ఒక పేపర్ లీక్ అయింది. ఎక్కడ లీక్ అవుతుందంటే ఈ యాప్లో లీక్ అవుతుంది. టెలిగ్రామ్ యాప్లో దీనికి సంబంధించినంత వరకు ఇది లీక్ అయినట్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి వెంటనే ఏం చేసిందంటే మళ్ళీ తిరిగి ఎగ్జామ్ నిర్వహిస్తున్న సమయంలో దీనిపైన కొద్ది రోజుల పాటు బ్యాన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. దీనిపైన టెలిగ్రామ్ కోర్టుకు కూడా వెళ్ళింది. కోర్టు కూడా కరెక్ట్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. మీ యాప్కి సంబంధించినంత వరకు సేమ్. ఎందుకు నేను కంపేర్ చేస్తున్నా అంటే ఇలాంటి పరిస్థితే ఈ యాప్కి కూడా ఉంది. ఇక్కడ కూడా నెంబర్ అవసరం లేదు, కేవలం యాప్ యూజర్ ఐడి ఉంటే టెలిగ్రామ్కి సంబంధించినంత వరకు మీరు ఎవరితోనైనా కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ రకమైన పరిస్థితి ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఈ యాప్ వల్ల పేపర్ లీక్ అయింది. యాప్లో నేరుగా నీట్ ఎగ్జామ్కి సంబంధించినంత వరకు పేపర్ను పెట్టే ప్రయత్నం చేశారు కనుక ఈ రకమైన విధానం ఉంటుంది కనుక ఇలాంటి పరిస్థితి ఒకవేళ వాట్సాప్ కూడా ఇలాంటి యూజర్ ఐడి లాంటిది, యూజర్ నేమ్ లాంటిది తీసుకొస్తే మాకు ఇబ్బంది అవుతుంది కనుక దీన్ని తీసుకునే విధానం కరెక్ట్ కాదు, ఈ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఈ వాట్సాప్ ఎప్పుడైతే యూజర్ నేమ్ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందో కేంద్ర ప్రభుత్వం తమ అనుమానాలను వ్యక్తం చేస్తూ ఇప్పటికే కొంత నోటీసులు కూడా వాట్సాప్కి జారీ చేసింది. నోటీసులు కూడా ఇచ్చింది. ఎందుకంటే అసలు మీ నిబంధన ఏంటి,
ఏ రకంగా మార్పులు చేయాలనుకుంటున్నారో ఆ మార్పు ఈ ప్రస్తుతం మన స్క్రీన్ పైన కనిపిస్తున్న నోటీస్ ఇది మెటాకి ఇచ్చారు. అంటే వాట్సాప్కి సంబంధించిన సంస్థకి ఇచ్చారు. ఈ యూజర్ నేమ్ అనే కాన్సెప్ట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దాదాపు ఒక 15 నుంచి 20కి పైగా ప్రశ్నలను ఇందులో ప్రస్తావించింది. ఈ నిబంధనలు ఏంటి, ఈ మీరు తెస్తున్న వాటి వల్ల ప్రైవసీ పేరు పైన మీరు చేస్తున్న వల్ల మాకున్న అనుమానాలను మీరు ఏ రకంగా సాల్వ్ చేస్తారు, ఈ అనుమానాలకు ఏ రకంగా మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటనే అంశానికి సంబంధించి ఒక 3 రోజుల్లోగా వీటికి సంబంధించి సమాధానం ఇవ్వాలి. అప్పటి వరకు మీరు ఈ నిబంధనను అమలు చేయొద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సో అందరు ఇప్పుడు ఏం చెప్తుంది వాట్సాప్, ఈ నిబంధనలకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వాట్సాప్ ఏ రకంగా స్పందిస్తుంది, వాట్సాప్ దీనికి సంబంధించినంత వరకు ఏ రకమైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది అనేది ప్రస్తుతం కొంచెం అత్యంత కీలకంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అడిగిన ప్రశ్నలకు సంబంధించి, నోటీసులకు సంబంధించి వాట్సాప్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది, వాట్సాప్ దీనికి సంబంధించి ఏ రకమైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది అనేది కొంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే వాట్సాప్ చెప్తున్న విధానం ఏంటంటే ప్రైవసీ భాగంలోనే ఇది చేస్తున్నాం అనే సమాధానం పదే పదే చెప్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వానికి టెక్నాలజీ వల్ల, దీనివల్ల జరుగుతున్న మార్పుల వల్ల, ముఖ్యంగా టెక్నాలజీని దుర్వినియోగం చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక ఆయుధంగా మారుతుందా, వాట్సాప్ కూడా ఒక ఆయుధంగా వాడుతుంది. ఎందుకు వాట్సాప్ పైన మరి పర్టికులర్గా, ఎందుకంటే భారతదేశంలో ఎక్కువగా కమ్యూనికేషన్ యాప్స్లలో ఏదైనా కీలకంగా ఉందంటే అది వాట్సాప్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆఫీషియల్ కమ్యూనికేషన్ నుంచి మొదలు పెట్టుకొని ఫ్యామిలీ గ్రూప్ల వరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని వెంటనే ఇన్ఫర్మేషన్ ఎక్కడన్నా ఇవ్వాలి అనుకుంటే అది వెంటనే వాట్సాప్లో షేర్ చేయడం అనేది మనకు కనిపిస్తుంది. ఆ రకమైన విధానమే ప్రస్తుతం భారతదేశంలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ జరిగే మార్పులు చేర్పుల వల్ల నష్టం ఎవరికైనా జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు వాట్సాప్ దీనికి సంబంధించినంత వరకు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. 2-3 అంశాలను నేను ప్రస్తావిస్తాను. కేంద్ర ప్రభుత్వం అడుగుతుంది ఏంటి, వాట్సాప్ చెప్పాల్సింది ఏంటి. కేంద్ర ప్రభుత్వం అడిగే ప్రధానంలో మీరు యూజర్ నేమ్ అని పెట్టడం వల్ల ఎవరు అనే అంశాన్ని గుర్తించడానికి మాకు ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా ఈ నిర్ణయాన్ని తీసుకొచ్చిన వెంటనే ఢిల్లీ సైబర్ క్రైమ్కి సంబంధించిన అధికారులు దీనిపైన వెంటనే స్పందించారు వాళ్ళు. ఎందుకంటే ఢిల్లీలో ఎక్కువగా సైబర్ క్రైమ్కి సంబంధించిన నేరాలు ఎక్కువగా అవుతుంటాయి కనుక అక్కడ అధికారులు వెంటనే స్పందించి యూజర్ నేమ్ని మేము గుర్తించడానికి కొంత ఇబ్బంది అవుతుంది మాకు, నెంబర్ ఉంటే, వాట్సాప్ నెంబర్ ఉంటే వెంటనే దాన్ని కూడా దుర్వినియోగం చేసే వాళ్ళు ఉన్నారు. ఏదో నెంబర్ నుంచి పెడుతున్నారు, ఎక్కడి నుంచో రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టే పరిస్థితి ఉన్నప్పటికీ అట్లీస్ట్ ఒక నెంబర్ అనేది మాకు గుర్తించడానికి ఒకటి అవకాశం ఉంటుంది. యూజర్ నేమ్ అనే దానికి ఎలాంటి అథెంటిక్ ఉండదు. ఎందుకంటే వాడు ఏదైనా పేరు ఒక ప్రముఖ సంస్థకు సంబంధించిన పేరు వాడు పెట్టే అవకాశం ఉంటుంది, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక విభాగానికి సంబంధించిన పేరుతో వాడు కమ్యూనికేషన్ చేసే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక శాఖకు సంబంధించి ఆ పేరు పెట్టుకొని సెంట్రల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని పెట్టుకొని అతను నోటీసులు వ్యక్తులకు ఇస్తే వ్యక్తులు దానిపైన స్పందించి కొంతమంది డబ్బులు సెండ్ చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ పేరు పైన ఒక యూజర్ ఐడి పెట్టుకొని దాని ద్వారా కమ్యూనికేషన్ చేసి ప్రజలను భయపెట్టే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా యువతను భయపెట్టే అవకాశం ఉంటుంది, మహిళలను వేధించే అవకాశం ఉంటుంది. కనుక ఈ అంశాలకు సంబంధించినంత వరకు మీరు క్లారిటీ ఇవ్వాల్సిందే అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ నడుతుంది. వాట్సాప్ దీనికి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇంకా అధికారికంగా అది వాళ్ళకి సమాధానం వెళ్ళగానే ఇప్పటివరకు వాట్సాప్ వర్గాలు మాత్రం కొంత ఏంటంటే దీనిపైన పెద్దగా ఆందోళన చెందవద్దు. విఐపీలు ఎవరైతే ఉన్నారో, అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నవారు కానీ, సినీ స్టార్స్ కానీ, లేకపోతే క్రికెటర్లు కానీ, ఎవరైనా ప్రముఖులు ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రముఖుల పేర్లకు సంబంధించి మాత్రం మేము వాటిని యూజర్ నేమ్గా వాడేందుకు అవకాశం ఇవ్వము అని వాట్సాప్ చెప్తుంది. అంటే ఒక ప్రముఖ సినీ స్టార్కి సంబంధించిన పేరు పెట్టుకొని నేను యూజర్ ఐడిగా పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వరు, ఎందుకంటే ఆ రకంగా మేము నిబంధనలు రూపొందిస్తున్నామని. అదే సమయంలో కేంద్రం మరొక అంశాన్ని పిలుస్తుంది. ఆయన పేరులో వాడు స్పెల్లింగ్ మార్చుకోవచ్చు కదా. ఒక విఐపికి సంబంధించి, ఒక సినీ స్టార్కి సంబంధించి, ఒక క్రికెటర్కి సంబంధించి, ఒక టెన్నిస్ ప్లేయర్కి సంబంధించిన పేరుని ఉన్న పేర్లలో ఏ బదులు బి అని పెట్టవచ్చు, బి బదులు సి అని పెట్టవచ్చు, సి ప్లేస్లో డి అని పెట్టవచ్చు. ఇలాంటివి ఇప్పటికే చాలా వరకు మార్కెట్లో చాలా రకాలైన ఇబ్బందులైన పరిస్థితి వస్తున్నాయి. ప్రముఖ బ్రాండ్లకు సంబంధించి కూడా చిన్న చిన్న పేర్లను మార్చేసి మనము రెగ్యులర్గా గుర్తించలేని చిన్న చిన్న మార్పులు ఉంటాయి. ఒక డాట్ పెడతాడు, లేకపోతే ఇంకొక నెంబర్ ఏదైనా పెడతాడు. వీటన్నిటి వల్ల కొంత ఇబ్బంది అవుతుంది కనుక ఈ రకమైన పరిస్థితి వద్దని కేంద్రం చెప్తుంది. అయితే వాట్సాప్ దీనికి సంబంధించి కొంత వివరణ చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వాట్సాప్ పూర్తిగా కేంద్రానికి సమాచారం ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఓకే అంటే తప్ప కొత్తగా అందరూ అనుకుంటున్న యూజర్ నేమ్ విధానం భారతదేశంలో అమల్లోకి వచ్చే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదు. అంటే వెంటనే ఇండియాలో యూజర్ నేమ్ ద్వారా మన కమ్యూనికేషన్ చేయాలనే ఎవరైనా అనుకుంటుంటే అది ఇప్పట్లో సాధ్యపడే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం
నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులకి వాళ్ళు రిప్లై ఇయ్యాలి. ఆ రిప్లైలు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా పరిశీలించిన తర్వాత దానిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా కొంత టైం పడుతుంది. అదేవిధంగా ఐడెంటిటీని కేంద్రం కోరుతుంది. ఎవరి ఐడెంటిటీ మాకు తెలియాలి. తెలియకుండా అట్లా ఉండడానికి వీల్లేదని చెప్తున్న నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి కొంత టైం అయితే పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా టెక్నాలజీ ఎంత ముఖ్యమో వాటికి సంబంధించి ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని నేరాలు చేయాలని ప్రయత్నించే వాళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం కూడా ఉందని కేంద్రం చెప్తున్న నేపథ్యంలో మొత్తానికి వాట్సాప్ దీనికి సంబంధించి ఏ రకంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంటుంది.